రెంట్ ఇస్తామంటున్నారు నిర్మాతలు. కాదు పర్సంటేజే కావాలి అని పట్టుబడుతున్నాయి సింగిల్ థియేటర్ యాజమాన్యాలు. రెండు వర్గాలు పట్టు వీడకపోవడంతో ఆ ఎఫెక్ట్ మైత్రి మూవీస్ పై పడింది. వివాదం సింగిల్ థియేటర్స్ అయితే జెట్లీ మూవీని మల్టీప్లెక్స్లో ఎందుకు ఆపారు అని ప్రశ్నిస్తోంది మైత్రి మూవీస్. మరోవైపు పక్కనే ఉన్న కాలీవుడ్ హీరోలు నిర్మాతలు మధ్య కూడా ఇంకొక పంచాయతీ మొదలైంది. ఇంతకీ ఏంటి ఆ వివాదం? సౌత్ స్టోరీస్లో ఇరు వర్గాల వాదనలేంటి? టాలీవుడ్ లో పర్సెంటేజీల సెగ ముదురుతోంది. హైదరాబాద్ లోని 23 థియేటర్లలో ఏప్రిల్ 30 నుంచి పర్సెంటేజీ పద్ధతి స్టార్ట్ అయింది. అయితే ఈ పర్సెంటేజ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు 16 మంది నిర్మాతలు. ఆ 16 మందిలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఉన్నారు. దీంతో తాము నిర్మించిన జెట్లీ మూవీని కొన్ని మల్టీప్లెక్స్ లో ప్రదర్శించలేదని ఆరోపిస్తోంది మైత్రి మూవీ మేకర్స్. సింగిల్ స్క్రీన్స్ పరంగా జరుగుతున్న సమస్యను ఇటు మళ్లించారంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ శశిధర్. మల్టీప్లెక్స్ లో జెట్లీని ఆపేయడం అన్యాయమన్న శశిధర్ ఉద్దేశపూర్వకంగా తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఒక రంగంలోని సమస్య మరో రంగంపై ప్రభావం చూపకూడదన్నారు. ఏదైనా ఫెయిర్ గా ఉండాలంటూ ప్రకటన రిలీజ్ చేశారు. తమకు పర్సెంటేజ్ విధానం కావాలంటున్నారు థియేటర్ ఓనర్లు. దీని ప్రకారం సినిమా విడుదలైన తొలి వారం వసూళ్లలో 60%, రెండో వారం 50%, మూడో వారం 40% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనను నిర్మాతల గిల్డ్ వ్యతిరేకిస్తోంది. థియేటర్లోకి ఇంత శాతం ఇవ్వడం సాధ్యం కాదని, ఇది నిర్మాతలపై అదనపు ఆర్థిక భారం మోపడమేనని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాల నిర్మాణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పర్సెంటేజ్ విధానం అమలు చేస్తే నష్టాలు పెరుగుతాయని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే రెంటల్ విధానాన్నే కొనసాగించాలని చెబుతున్నారు. అయితే థియేటర్ల మనుగడ కోసం పర్సెంటేజ్ విధానాలు తప్పడం లేదన్నది థియేటర్ల నుంచి వినిపిస్తున్న మాట. థియేటర్లో నిర్మాతలు వారి వాదనకే కట్టుబడడంతో గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో ఈ వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో మైత్రి శశి రాసిన లెటర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ ఓనర్లు తమ సినిమాలను ప్రదర్శించడం లేదని, ఆ విషయాన్ని తాము తప్పు పట్టడం లేదని లెటర్ లో తెలిపారు శశి. అయితే ఇప్పుడు జెట్లీ విషయంలో జరిగింది మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సింగిల్ స్క్రీన్స్ వివాదాన్ని మల్టీప్లెక్స్ లో రిలీజ్ కావాల్సిన సినిమాపై రుద్దడం భావ్యం కాదన్నారు. ఇలా చేయడం ద్వారా సింగిల్ స్క్రీన్స్ విషయంలో ఉన్న డిమాండ్లకు తమను ఒప్పించాలనుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా విషయాన్ని అర్థం చేసుకుని సింగిల్ స్క్రీన్ యజమానుల చేతుల్లో ఉన్న మల్టీప్లెక్స్ల్లో జెట్లీ మూవీ ప్రదర్శనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరారు. సింగిల్ స్క్రీన్స్ చర్చలకు తామెప్పుడు సిద్ధంగానే ఉన్నామని, కానీ ఏదైనా ఫెయిర్ గా ఉండాలని తెలిపారు. మరోవైపు తమిళ ఇండస్ట్రీలో హీరోలు వర్సెస్ నిర్మాతల ఫైట్ నడుస్తోంది. నటీనటులకు రెమ్యునరేషన్ కు బదులు లాభాల్లో షేర్ మాత్రమే ఇవ్వాలని ప్రతిపాదించింది నిర్మాతల మండలి. ఈ విషయంలో టాలీవుడ్ ను ఆదర్శంగా తీసుకోవాలంటుంది. ఏపీలో హీరోలు పారితోషికం కాకుండా రెవెన్యూలో వాటా తీసుకుంటారని, అదే ఫార్ములా ఇక్కడ అమలైతే నిర్మాతలకు ఇబ్బందులుండవన్నారు. అయితే హీరోల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మే 2న షూటింగ్లన్నీ నిలిపివేసి నిరసన తెలుపుతామని ప్రకటించారు నిర్మాతలు. దీంతో చర్చల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది నడిగర్ సంఘం. నిర్మాతల మండలి, నడిగర్ సంఘం మధ్య త్వరలో చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ చర్చల అనంతరం షూటింగ్లపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు నిర్మాతలు. మరి హీరోలు మారతారా లేక నిర్మాతలు వెనక్కి తగ్గుతారా అనేది త్వరలో తేలనుంది.